ఓయూ ఆవరణలో ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ కోదండరాం పిలుపునిచ్చారు. కొంతమంది అపోహలతో ఆద్యకళ మ్యూజియం నిర్మాణం చేయకూడదని అడ్డుకోవడం శోచనీయమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఆద్యకళ మ్యూజియాన్ని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేయమని అడిగారని, ఫ్రాన్స్ వారు కూడా తమ దేశంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేయమని అడిగిన మ్యూజియం కేవలం తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జయదేరు తిరుమలరావు సంకల్పించారన్నారు. కాబట్టి అపోహలకు తావివ్వకుండా ఓయూ విశ్వవిద్యాలయంలోనే మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్ర ఫీల్డ్ స్టడీస్ చేస్తూ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ సరిహద్దుల్లో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో, ప్లస్ తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితంలో వాళ్ళు వాడుకుంటూ ఉన్న వస్తువులని, అంటే అంతరించిపోతున్నాయి అవన్నీ, వాటిని అట్లా కాకుండా కళాకృతులని, సంగీత పరికరాలని, వాళ్ళ దగ్గర ఉన్న రాత పరికరాలని, ఇటువంటి విశేషాలను ఆయన సేకరించారు. ఆ సేకరణ దాదాపు 5,000 పరికరాలు ఆయన ఇప్పటిదాకా సేకరించారు. అది ఆయన ఒక్కడు తన ఇంట్లోనూ పెట్టుకోలేడు, ఇంకో చోట ఎక్కడ పెట్టడానికి ఆశ్రయం లేని పరిస్థితుల్లో దానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆయన తను సేకరించిన వాటిని రకరకాల చోట్ల ప్రదర్శనలు పెట్టారు. ప్యారిస్ లో, ఫ్రాన్స్ దేశానికి వెళ్లి అక్కడ కూడా కొన్ని నమూనా పరికరాలని ప్రదర్శనలో పెడితే అక్కడి పరిశోధకులు చూసి దాని వల్ల ఇంప్రెస్ అయ్యి ఇక్కడ మ్యూజియం పెట్టొచ్చు కదా అని వాళ్ళు అడిగారు. కానీ తిరుమలరావు గారు అది భారతదేశంలోనే, మన తెలుగు ప్రాంతాల్లోనే, మన తెలంగాణలోనే ఈ మ్యూజియం ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు కొన్ని నెలల పాటు అక్కడ ప్రదర్శనలు, ఇప్పటికి కూడా ఒక గదిలో రాష్ట్రపతి భవన్లో అది ప్రదర్శనలో ఉంది. రాష్ట్రపతి స్వయంగా వాటిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి తిరుమలరావు గారిని అభినందించారు. కానీ ఇది ఎంతకాలం ఒక్కొక్క చోటు నుంచి ఒక చోటికి మోసుకెళ్తూ ఒక సంచార ప్రదర్శనశాల చేస్తాము, దీనికి ఒక శాశ్వతమైన ప్రదర్శనశాల కావాలి కదా అని దానికోసం, ఆ ఏర్పాటు కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని పట్ల ఆసక్తి చూపించి తిరుమలరావు గారి గౌరవంతో దీని మ్యూజియం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఛత్తీస్గఢ్, అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో జరుగుతూ ఆదివాసుల్ని కలుస్తూ వాళ్ళ కళలను, సాధనలను సేకరిస్తూ గొప్ప మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియం పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అనేది సమస్య. ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. కానీ అకస్మాత్తుగా కొంత అభ్యంతరం చెప్తాను విన్నాను. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెందిన వాళ్ళైతే దీన్ని ఆహ్వానించాలి, స్వాగతించాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వన సేవా కార్యక్రమాలు చేస్తుంది. నిత్య జీవితంలో కానీ, సంగీత వాద్యాలు కానీ, వాటన్నింటినీ కూడా సేకరించి జయదేవ్ తిరుమలరావు గారు రకరకాల పద్ధతుల్లో ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అంతా సేకరించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు? ప్రపంచానికి ఉపయోగపడాలి, మనకు తెలవాలి. ఆదివాసుల కళా సంపద, వాళ్ళ జీవన విధానం తెలవాలి అంటే వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచాలి. ఒక ప్రదర్శనశాలలోగా దీన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన తాపత్రయం. ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా, అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు, భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే. అదే యూనివర్సిటీలో ఉండటం సముచితం. అతి కష్టం మీద దానికి ఒక నివాసం చెప్తున్నారు. రాష్ట్రపతి గారు కూడా దాన్ని చూశారు. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి నిలయంలోనే పెట్టుకుంటాం, ఇచ్చేయమని అన్నారు వాళ్ళు. కానీ ఇది ఢిల్లీలో కాదు, ఫ్రాన్స్ వాళ్ళు చూసి మా దేశంలో పెట్టుకుంటున్నారు. దీని అవసరం హైదరాబాద్ లో ఉంది, అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మరి తిరుమలరావు గారు హైదరాబాద్ లోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు. అటువంటి ఒక మ్యూజియం మరి యూనివర్సిటీలో రావటం చాలా సంతోషదాయకం. అది యూనివర్సిటీకి, అటు ప్రపంచానికి మధ్య వారధిగా ఉండగలుగుతుంది.